హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నా. బయట దేశాలలో ఉండేటోళ్ళు, ఇండియాలలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే గుత్తొంకాయ కూర చేస్తున్నా. చూడండి, గుత్తొంకాయలు ఇవి చూడండి. మా మాటలలో గుత్తొంకాయ అంటారు, నూనెంకాయ అంటారు. అయితే ఇలాగా ఒప్పులు కోసేసుకున్నాను అనమాట. కాయ అయితే 4 ఒప్పుల కింద కోసేసుకున్నా. పెళ్ళికి ఏమేమి వేయాలంటే ఫస్ట్ శనక్కాయ పప్పులు వేయాల, తర్వాత వచ్చేసి సరిపోయే కారము, సరిపోయే గరం మసాలా పొడి. పసుపు అయితే లేదండి, పక్కింటి గడిపి ఇప్పించుకొచ్చుకోవాలా. మా ముసలాయమ్మ లేదు కదా, హాస్పిటల్లో అయిపోయింది. మా పెద్దమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండదు మా పెద్దమ్మ. అట్లానే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో. నో ప్రాబ్లం, పక్కకు బియ్యేసి ఇప్పించుకొని వస్తా, పక్కింట్లో ఇప్పించుకొని వస్తా. ఇవి కారము, గరం మసాలా పొడి, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు. ఇది వచ్చేసి ఏమంటారు దీని కానీ గరం మసాలా అంటారేమో మన మాటలలో, ఇక్కడైతే మాజీ అంటారు. ఈ మాజీ టమాటాలు ముందే ఫ్రెష్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను చూడు, మిక్సీకి వేసి. ఇవన్నీ టమాటాలు పేస్ట్లో వేసేసి మిక్సీ పెట్టేసేయాలన్నమాట. ఇవన్నీ టమాటాలు పేస్ట్లో వేసేసి మిక్సీ పట్టేస్తున్నా, మిక్సీకి వేసేస్తున్నాను చూడండి. ఇవన్నీ మిక్సీకి వేసేసిన తర్వాత ఈ మసాలా అంతా మెత్తగా మిక్సీలో కొట్టేసుకొని మళ్ళా వంకాయలలో మసాలా పెట్టాలా. వంకాయలకు మసాలా పట్టించి కూర అయితే చేసేసుకోవాలా. సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఏంది పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ కలిపి మిక్సీ కొట్టేస్తున్నది కుమార్ ఆయన అనుకుంటారు. చాలా బాగుంటుంది. అయినా ఈ వంకాయలు అయితే ఇంకా చాలా బాగా ఉంటాయండి కూరకైతే. వచ్చేస్తున్నా, మిక్సీకి అయితే వేసేసాను. మిక్సీ చేసేసుకోవాలా. చూడండి, వంకాయలు అయితే పెద్ద వంకాయలు కాకుండా మరీ ఇంకా చాలా పెద్దవి ఉంటాయండి. మరీ అంత పెద్ద వంకాయలు కాకుండా